హాయ్ పిల్లలు, మీ అందరికీ ప్రేమతో నా నమస్కారం. నేను మీ విభువి. ఈరోజు మనం ఒక చాలా మంచి కథని వినబోతున్నాం. ఈ కథ మనకు క్రమశిక్షణ, సమయం విలువ, ధర్మంగా జీవించడం నేర్పిస్తుంది. అయితే కథ మొదలు పెడదామా? ఒక తోటలో చిన్న చీమ ఉండేది. ఆ చీమ ప్రతిరోజు ఉదయమే లేచి పని మొదలుపెట్టేది. ఆహారం సేకరించి తన ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకునేది. అదే తోటలో మిడత కూడా ఉండేది. మిడత మాత్రం రోజంతా ఆడుకుంటూ పాటలు పాడుతూ ఉండేది. చీమ మిడతతో చెప్పింది, ఇప్పుడు కష్టపడితేనే తర్వాత సుఖంగా ఉంటుంది అని. మిడత నవ్వి, ఇప్పుడే ఆనందం ముఖ్యం అని చీమతో అంది. కొన్ని రోజులకు చలికాలం వచ్చింది. ఆహారం దొరకలేదు. చీమ దగ్గర చాలా ఆహారం ఉంది, మిడతకి మాత్రం ఏమీ లేదు. మిడత చీమ దగ్గరకు వచ్చి సహాయం అడిగింది. చీమ దయతో ఆహారం పంచింది. మిడత కూడా మంచి అలవాట్లు నేర్చుకుంది. పిల్లలు, ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? సమయాన్ని విలువగా చూడాలి, రోజూ పని చేయాలి, మంచి అలవాట్లు పెంచుకోవాలి. ఇవన్నీ మన ధర్మ జీవితంకి మార్గం. మీకు ఈ కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో త్వరలో మళ్ళీ కలుద్దాం పిల్లలు. బాయ్ బాయ్.